హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 567 పాయింట్స్ గెయిన్ అయి 76,405 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయి 23,155 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్స్ గెయిన్ అయి 48,724 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నాకు తెలిసి ఒకనొక పాయింట్ లో మన అందరి పోర్ట్ఫోలియోస్ కూడా ఒక డీప్ రెడ్ ఇంపాక్ట్ అయితే చూసుంటాయి. ఏంటిది ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు, రీసెంట్ టైమ్స్ లో పడిన దానికంటే కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ పడుతున్నట్లుంది అని ఒక ఫియర్ ని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 130 నుంచి కూడా పోర్ట్ఫోలియో స్టాక్స్ లో కనీసం బ్రీత్ తీసుకునే రికవరీ ఇచ్చింది. నాకు తెలిసి మీరు కూడా పోర్ట్ఫోలియోస్ ని ట్రాక్ చేస్తుంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు కొంత టెన్షన్ పడి ఉంటారు. తర్వాత వచ్చిన రికవరీతో యాక్చువల్లీ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ మంచిగా గ్రీన్ లో క్లోజ్ అయ్యేలా మనకి ఇండికేషన్ కనిపిస్తున్నా. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఏవైతే మన వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అవన్నీ 1.5% దగ్గరగా రెడ్ లో ఉంటుండడం ఇవాళ కూడా పోర్ట్ఫోలియోస్ పరంగా ఎండ్ ఆఫ్ ద డే లో నెగిటివే. బట్ ఒక పాయింట్ లో ఆఫ్టర్నూన్ వరకు చూసిన బిగ్ ఇంపాక్ట్ ని కొంత వరకు మార్కెట్స్ అయితే రికవర్ చేశాయి. ఇవాళ మార్కెట్స్ ఎందుకని ఫాల్ అయ్యాయి, తర్వాత స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి, దీని రిలేటెడ్ గా వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో దీంతో మనకి రీసెంట్ డేస్ లో కూడా మార్కెట్ ఎందుకు ఫాల్ అవుతుందని దాని రిలేటెడ్ గా ఒక చిన్న అసెస్మెంట్ అయితే దొరుకుతుంది. దీని రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు ట్రంప్ గారు చైనా రిలేటెడ్ గా 10% టారిఫ్ ని February 1st నుంచి వేయాలనుకుంటున్నారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం చైనీస్ ఒక కరెన్సీ మీద ఇంపాక్ట్ ని చూపించింది. అండ్ దీంతో పాటు చైనా మార్కెట్స్ రిలేటెడ్ గా అది కూడా క్లియర్ గా ఇంపాక్ట్ అయితే చూపించింది. అపార్ట్ ఫ్రమ్ చైనా, హాన్సెంగ్ మార్కెట్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, ఈవెన్ యుఎస్ మార్కెట్స్ అయితే వేరియస్ అప్డేట్స్ తో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు, ఓపెన్ ఏఐ వాళ్ళు అండ్ ఒరాకిల్ వాళ్ళంతా కలిసి $500 బిలియన్ దగ్గరగా చేస్తారంటున్న ఇన్వెస్ట్మెంట్. అండ్ యుఎస్ రిలేటెడ్ గా వస్తున్న సో మెనీ పాజిటివ్ అప్డేట్. యుఎస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ మూని ఈక్విటీ మార్కెట్స్ పరంగా తీసుకొస్తున్నాయి, అక్కడ బానే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు, ఏషియన్ మార్కెట్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ చైనా పెద్దగా డిస్టర్బ్ అవ్వలేదు. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తే కొంత రిపీటెడ్ సెల్లింగ్ ని మూటగట్టుకుంటున్నాయి. దీని బ్యాక్ ఎవరున్నారని చూసినప్పుడు మనకి క్లియర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కనిపిస్తుంది. నో డౌట్ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నాయి, అక్కడ వరకు క్లారిటీ ఉంది. బట్ ఈ ఎఫ్ఐఎస్ ఎందుకు ఇతర ఏషియన్ మార్కెట్స్ లో పెద్దగా సెల్ చేయట్లేదు, యూరోపియన్, యుఎస్ మార్కెట్స్ లో అలానే ఉంచుతూ ఎందుకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని సెల్ చేస్తున్నారని ఇంకొంత డాట్స్ ని కనెక్ట్ చేస్తే ప్రాబబుల్లీ రెండు ఫియర్స్ అయి ఉండాలి. ఒకటి, ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఇండియా మీద ట్యాక్స్ భారం ఎక్కువ వేస్తారేమో, బికాస్ ఇండియా కూడా చాలా సందర్భాల్లో పలుమార్లు ట్యాక్స్ రిలేటెడ్ గా డిస్కషన్ లో ఉంది. యుఎస్, ఇండియా వాళ్ళు మా మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తారు, కొన్ని కార్ల మీద 100% దగ్గరగా ట్యాక్స్లు వేస్తారు, మీరు వేస్తే మేము కూడా వేస్తామనే స్టేట్మెంట్స్ ట్రంప్ గారు చేశారు. కాబట్టి ప్రాబబుల్లీ ఇండియా రిలేటెడ్ గా ఏదైనా యాక్షన్ ఉంటుందని ఒక భయాలు కూడా ఉండిండొచ్చు. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు వేస్తున్న ట్యాక్స్లను కొంత తగ్గించి ట్రంప్ గారి దగ్గర ఫోకస్ అవ్వకూడదనేలా, ఇంపోర్ట్ టారిఫ్ రెడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనేలా అప్డేట్స్ వస్తుండడం ఇవన్నీ ఆఫ్టర్నూన్ వచ్చిన అప్డేట్స్. ఆ పాయింట్స్ లో అయినా మార్కెట్స్ లో రికవరీ కనిపించుండాలి. సో ట్రంప్ గారి టారిఫ్ రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుందన్న ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఉండాలి. రీసెంట్ టైమ్స్ నుంచి చెప్తూ వస్తున్నాను కదా, ఈసారి బడ్జెట్ లో క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ చేస్తే, ట్యాక్స్ పెంచితే అది మార్కెట్స్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ అని. ప్రాబబుల్లీ ఇది కూడా మార్కెట్స్ ముందుగానే అజంప్షన్ లో పెట్టుకుంటూ బ్యాంకింగ్ డిపాజిట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి ఈసారి ఖచ్చితంగా బడ్జెట్ లో ఏదో ఒక చేంజ్ చేస్తారు, అది మనకి నెగిటివ్ కదా అని ముందుగానే ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్లింగ్ చేస్తూ కూడా ఉండొచ్చేమో. కాబట్టి ఇవాళ ఈ అప్డేట్ ఆఫ్టర్నూన్ వస్తుండడం, గవర్నమెంట్ ఏం అలాంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని మార్చాలనుకోవట్లేదు, అలా చేంజెస్ ఏం చేయాలనుకోవట్లేదు అని వస్తున్న అప్డేట్స్ కూడా ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్స్ ఒక రికవరీకి రీజన్ అయి ఉండాలి. దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ కూడా వచ్చాయి. అది బ్యాంక్ నిఫ్టీని స్టెబిలైజ్ చేసింది, అది ఓకే. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ని స్టెబిలైజ్ చేయాల్సిన నీడ్ లేదు కదా, ఈ బయింగ్ తీసుకురావాల్సిన నీడ్ లేదు కదా. దీని రిలేటెడ్ గా మాత్రం ట్యాక్స్ అండ్ టారిఫ్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ ని డిస్టర్బ్ చేయకుండా, ఇండియన్ ఎకానమీని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని వస్తున్న అప్డేట్స్ సోర్సెస్ ద్వారానే, అఫీషియల్ కాదు. ప్రాబబుల్లీ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి, ఇవే స్టెబిలైజ్ చేశాయి అని మనం ఇవాళ నమ్ముతూ ఉంటే February 1st రోజు దానికి అగైనెస్ట్ గా జరిగేదైనా ఆర్ దానికి పాజిటివ్ గా జరిగేదైనా మార్కెట్ ని ఆ డైరెక్షన్ లో స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుంది. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించండి, రిపీటెడ్ గా రీసెంట్ వీడియోస్ లో ప్రతిసారి చెప్తూ వచ్చినది రెండే. January 20 ట్రంప్ గారు చేసే బిగ్ స్టేట్మెంట్స్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది పోతే February 1st క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పెద్దగా డిస్కషన్ లేదు. ఇవాళే మనం ఎకనామిక్స్ టైమ్స్ రిలేటెడ్ గా విన్నాం. ఇప్పటి వరకు కూడా ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏ డిస్కషన్స్ లేవు. డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి, బట్ ఆ స్టార్ట్ అవడమే ఈ సెల్లింగ్ అంతటి కారణం ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎక్కడ పెంచేస్తారని ఒక భయాలు
భయాలతోనే సెల్లింగ్ ఉందేమో, అలాంటివే ఉండవనేలా సోర్సెస్ నుంచి అప్డేట్స్ అంటూ ఎకనామిక్స్ టైమ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. మరి అది ప్రెసెంట్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి వస్తున్నవా, నిజంగానే ఎటువంటి చేంజెస్ ఉండవా, ఎటువంటి పెంపు లేకపోతే మాత్రమే, నేను చెప్పాను రీసెంట్ టైమ్స్ లో కూడా ఏ చేంజ్ అసలు ట్యాక్స్ తగ్గించడం పక్కన పెట్టండి, అలా వదిలేయడమే మార్కెట్స్ కి చాలా పెద్ద మంచి విషయం. అండ్ లాస్ట్ 5 days నుంచి మన రూపీ అయితే కొంత స్టెబిలైజ్డ్ గానే ఉంది. సో ప్రాబబుల్లీ ఈ రూపీ రిలేటెడ్ గా వీక్నెస్, ఫర్దర్ వీక్నెస్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి రీజన్ కాకపోవచ్చు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 109 అబోవ్ వెళ్ళిపోయింది, కాస్త ఇప్పుడు 108 బిలో ఉంది కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, ఆర్ బాండ్ డీల్స్ కూడా రీసెంట్ టైమ్స్ నుంచి కొంత కూల్ ఆఫ్ అయింది కాబట్టి ఇది కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కి రీజన్ కాదు. సో ఇక్కడ మనకి మిగిలిపోతున్నది, నారో డౌన్ చేస్తే మిగిలిపోతున్నవి ఎయిదర్ వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంటే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా వస్తున్న నెంబర్స్ కంటే యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ వస్తున్న బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్, యుఎస్ రిలేటెడ్ గా ఫర్దర్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉండడం, ప్రాబబుల్లీ మనీ యుఎస్ రిలేటెడ్ గా షిఫ్ట్ అవుతూ ఉండడం సెల్లింగ్ ఒక ఇంపార్టెంట్ రీజన్ అయ్యుండొచ్చు. ఆర్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న భయాలు, ఇదే అయితే మాత్రం దీని రిలేటెడ్ గా ఏ ట్యాక్స్ చేంజెస్ ఉండవు, అలానే వదిలేస్తున్నాం ట్యాక్స్ రేట్ అని February 1st చేసే స్టేట్మెంట్ ఆర్ ఏ స్టేట్మెంట్ చేయకపోవడం కూడా ఇప్పటి వరకు ఉంటున్న సెల్లింగ్ ని కొంత బ్యాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ జస్ట్ నౌ FIDI డేటా అప్డేట్ అయింది. ఇవాళ కూడా సుమారుగా 4,000 కోట్ల దగ్గరగా సెల్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది ఒక 14th ట్రేడింగ్ సెషన్ అనుకుంటాను. కాన్స్టెంట్ గా వాళ్ళు సెల్ చేస్తూ రావడం. ఈ జనవరిలోనే 56,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. గతంలో అక్టోబర్ నెలలో కదా 1,00,000 కోట్ల పైగా సెల్ చేశారు. తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నెల మొత్తంలో ఎప్పుడు వీళ్ళు సెల్ చేయలేదన్నమాట. మరి ఈ జనవరి ప్రాబబుల్లీ నాకు తెలిసి బడ్జెట్ రిలేటెడ్ గా ఫేరే అనుకుంటా. ఏదైనా ఉంటుందా? ఇప్పటివరకు 56,000 కోట్లు, ఇవాళ 4,000 కోట్లు కూడా యాడ్ చేశారనుకోండి, 60,000 కోట్లు సెల్ చేస్తున్నట్టు. ఏదైనా భయాలు ఉంటున్నాయేమో వీళ్ళకి, లాస్ట్ టైం పెంచారు కదా క్యాపిటల్ గెయిన్, ఈసారి కూడా పెంచుతారేమో అని. ఈసారి February 1st అలాంటివి ఏవి జరగట్లేదని కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ఎటువంటి చేంజెస్ చేయకపోతుంటే మాత్రం ఆబ్వియస్లీ సెల్లింగ్, ఇప్పటి వరకు ఉంటున్న సెల్లింగ్ టర్న్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన మార్కెట్స్ పరంగా రీసెంట్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో మన మార్కెట్స్ నిఫ్టీ పరంగా, లార్జ్ క్యాప్స్ పరంగా అట్రాక్టివ్ జోన్ లోకి వచ్చాయి. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కాదు. ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఇంత పడింది కదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఆగండి, అక్కడ ఫర్దర్ గా ఏదైనా మంచి అవకాశం ఉన్నప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను కూడా ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి మార్కెట్స్ ఏం ఎక్స్పెన్సివ్ గా లేవు, పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్పేస్ లో లేవు. కాబట్టి February 1st ఆ ఈవెంట్ లో ఎటువంటి నెగిటివ్ లేదు, ఎఫ్ఐఎస్ కి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి ఏం లేదు అని అంటే ప్రాబబుల్లీ ఆ ఫియర్ కొంత తొలగి మళ్ళీ మార్కెట్స్ పరంగా, ఈక్విటీ మార్కెట్స్ పరంగా వాళ్ళ రిలేటెడ్ గా మళ్ళీ యాక్టివిటీ కనిపించే అవకాశం కూడా ఉంది. అండ్ ఇది కూడా ఒక అందుకు నాకెందుకో మనకు మంచిదిగానే కనిపిస్తుంది. ప్రాబబుల్లీ బడ్జెట్ కి ముందే మన మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఏమో బాగుండి మన మార్కెట్స్ ఏమో పడిపోతుంటే ఈ టైంలో మనం ఈ డెసిషన్ మంచిది కాదు కదా, ఇలా తీసుకుంటే మళ్ళీ మార్కెట్స్ మీద ఇన్స్టెబిలిటీ ఉంటుందేమో, ఎలాగో రీటైలర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో అని ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈసారి డెసిషన్ తీసుకోవద్దని కూడా వాళ్ళు కానీ ఎటువంటి ట్యాక్స్ హైక్ కానీ చేయకపోతుంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా, దెన్ ఈ ట్యాక్స్ రీజన్స్ తోనే వెళ్లిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ కి ముందు మన మార్కెట్ ఇలా ఫాలో అవడం కూడా గవర్నమెంట్స్ కి, మరి మనం అంతా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా. ఇక్కడ కొంత వోలటైల్ గా ఉన్నాయి, ఎఫ్ఐఎస్ అంత వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ట్యాక్స్ ఇంకా వాళ్ళని హర్ట్ చేస్తుందనే ఒక ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ బడ్జెట్ లో కానీ ఏ ఇంపాక్ట్ లేకపోతుంటే ప్రాబబుల్లీ బడ్జెట్ కి ముందు ఫామ్ అయ్యేదే లో అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ లో కూడా ఇటువంటి ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజెస్ చెప్పకుండా, అంటే ట్యాక్స్ అలా వదిలేస్తూ స్టిల్ బడ్జెట్ తర్వాత కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొనసాగుతూ ఉందనుకోండి, దాని అది స్ట్రక్చరల్ గా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ మీద కంటే యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోతే స్ట్రాంగ్ గా అనిపిస్తూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఒక మెయిన్ గోల్ ఉంటుందనేలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ యుఎస్ లోకి వెళ్తేనే డాలర్ రిలేటెడ్ గాను అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా గ్రో అవుతాయి, అక్కడ కంపెనీలు ఇంకా గ్రో అవుతాయి ఇప్పుడు ట్రంప్ గారి నేతృత్వంలో అనేలా ఫైనల్ రీజన్ గా మనకు అది ఒకటే కనిపిస్తుంది. బట్ పర్సనలీ ఇవాళ సెకండ్ హాఫ్ లో ఈ ట్యాక్స్ లే ఉండవు, గవర్నమెంట్ అలా ఏం ఆలోచించట్లేదనే వస్తున్న డేటాతో స్టాక్ మార్కెట్స్ కొంత బ్యాక్ అయ్యాయి. కాబట్టి బికాస్ చూడండి ఈ టైం కూడా అరౌండ్ 130 అరౌండ్ ఈ డేటా పబ్లిష్ అయిందన్నమాట ఎకనామిక్స్ టైమ్స్ లో. అండ్ మార్కెట్ కూడా ఎక్కడ బాటమ్ అవుట్ అయింది, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పరంగా ఎక్కడ బాటమ్ అవుట్ అయిందంటే 130 అరౌండ్ అనమాట. నేను పెడుతున్నాను చూడండి, ఇక్కడ కింద గమనించింది 130 అరౌండ్. సో కాబట్టి నేను ఈ రెండింటికి కూడా ఇంటర్ రిలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇదే అయితే నిజంగా ఏ చేంజెస్ లేకపోతే మాత్రం అది మన మార్కెట్స్ రిలేటెడ్ గా అప్పటి వరకు ఫామ్ చేసిందే లో అయ్యే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్. నిర్మలా సీతారామన్ గారు ఈసారి బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు స్టాక్ మార్కెట్ ట్యాక్స్ పరంగా చేస్తారని. సో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మార్కెట్ మీద ఎవరైనా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిపోతున్నాను అనుకుంటుంటే ఈ రీసెంట్ గా వెళ్ళిన హై 23,430, 440 జోన్స్ అబోవ్ మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ షార్ట్ టర్మ్ లో పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ తో అయితే లేను. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, రిపీటెడ్ గా చెప్తున్నదే, మార్కెట్ ఎప్పుడు సడన్ గా రివర్సల్ అవుతుంది, మళ్ళీ సడన్ గా ఇప్పుడు బాగా పెరిగిపోయి పడుతూ ఉన్నది కాస్త సడన్ గా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ చాలా రికవర్ అయిపోతుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. కాబట్టి ట్రేడర్స్ ప్రైస్ ని చూస్తారు, ఎందుకంటే
వాళ్ళ కొన దగ్గర నుంచి ఎక్కువలో అమ్మేయడం ఆర్ అమ్మిన దగ్గర నుంచి ఇంకా తక్కువలో అమ్మేయడం వాళ్ళకి లాభాన్ని ఇస్తుందేమో. బట్ ఇన్వెస్టర్స్ చూడాల్సింది బిజినెస్ ని, వాల్యూని. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నది ఈ రోజు 100లో ఉంది, రేపు 120కి వెళ్తుంది, అక్కడ అమ్మేద్దామని కాదు. 100, 200, 300, 400 ఈ లోపల బోనస్లు, స్టాక్ స్ప్లిట్లు అవి ఒక నిరంతరంగా కంపెనీలు గ్రో అవుతుంటే, వెల్త్ క్రియేట్ అవుతుంటే మీకు కాదు మీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మ్యాసివ్ వెల్త్ ని మీరు ఈక్విటీస్ లో మాత్రమే బిల్డ్ చేసుకోగలరు. కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా ఉండండి, కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండండి. మార్కెట్స్ అంటే పడతాయి షార్ట్ టర్మ్ లో, పెరుగుతాయి లాంగ్ టర్మ్ లో. ఇది ఒకటే గుర్తుంచుకోండి. క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ఈ టైంలోనే మీకు 10, 15, 20% దగ్గరగా డిస్కౌంట్ లో దొరుకుతుంటాయి. 30, 40% దగ్గరగా కూడా పడ్డాయి. ఇట్లాంటి సమయాల్లో తప్పితే ఇంకొక సమయాల్లో రావు. బిజినెస్ ని స్టడీ చేయండి, అదే మీ నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ ని చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని ఇంటర్ కనెక్ట్ చేస్తూ మీకు ఇలాంటి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అకుమ్ డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సిడిఎంఓ స్పేస్ లో ఈ పేరుని మీరు రెగ్యులర్ గా వినే ఉంటారు. ఈ పర్టికులర్ కంపెనీలో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా సోదాల్ని చేస్తున్నారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా అప్డేట్ చేస్తుండేసరికి సడన్ గా ఇవాళ స్టాక్ లో ఫాల్ కనిపించి 7% దగ్గరగా లాస్ట్ కి నెగిటివ్ లో స్టాక్ ఎండ్ అయింది. నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పర్టికులర్ గా మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్యాక్స్ ఈసారి మార్చే అవకాశం ఉందనేలా మార్కెట్ లో రీసెంట్ డేస్ లో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. దీని రిలేటెడ్ గా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నది. ఈసారి స్టాక్ మార్కెట్ పరంగా ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరంగా చేంజెస్ తీసుకురాకూడదనేలా గవర్నమెంట్ అనుకుంటుందని, ఏదైతే బేసిక్ ఫ్రేమ్ వర్క్ లాంగ్ టర్మ్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరంగా ఆల్రెడీ ఉందో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయడానికి ఉంది. కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పరంగా ఎలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఈసారి తీసుకురావాలని ప్రభుత్వం అనుకోవట్లేదనేలా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ అప్డేట్స్ కనిపించాయి. ఇది యాక్చువల్ గా 124 అరౌండ్ మార్కెట్ లో అప్డేట్ అయిందనమాట. సో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేసింది. ప్రాబబులీ ఈ అప్డేట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో కొంత రికవరీ వాళ్ళకి కనిపించింది. దీన్ని కొంత ఇంటర్ కనెక్ట్ చేసి చూస్తే నిన్నొచ్చిన ఫాల్ అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి స్మాల్ క్యాప్స్ లో వచ్చిన ఫాల్ ప్రాబబులీ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న భయాలతో మేబీ వచ్చి ఉండొచ్చేమో. కాబట్టి మేబీ ట్యాక్స్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమి ఉండవని సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్స్ మళ్ళీ మార్కెట్స్ లో ఫ్లో అవుతుండడం, ప్రాబబులీ మార్కెట్ కొంత ఇవాళ స్ట్రాంగ్ గానే రికవర్ అయింది. సో దీన్ని మనం రెండు వైపులా చూడాలన్నమాట. సో మార్కెట్ లో ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటుంది ఈసారి బడ్జెట్ లో అనే ఎక్స్పెక్టేషన్స్ తో సెల్ ఆఫ్ వచ్చిందో అది ప్రాబబులీ ఇలాంటి అప్డేట్ తో కొంత ఆగుండొచ్చు. మేబీ బడ్జెట్ లో వాళ్ళు అనుకున్నట్టే నిజంగా ఎటువంటి ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజ్ రాకపోతుంటే మాత్రం నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పినట్టు అదొక బిగ్ అప్డేట్, పాజిటివ్ అప్డేట్ మార్కెట్ కి. బట్ ఎటువంటి ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజ్, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ ని తీసుకొస్తే మాత్రం అది మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేస్తుంది. లెట్స్ సీ బడ్జెట్ లో ఎలాంటి అప్డేట్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని. ఇన్ఫాక్ట్ ఏ అప్డేట్ లేకపోవడమే మనకు పెద్ద అప్డేట్. ఇదిలా ఉంటే రైల్వేస్ కి 3 ట్రిలియన్ దగ్గరగా, అంటే 3 లక్షల కోట్ల దగ్గరగా కేటాయింపులు ఉంటాయని, లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ కేటాయింపులు రైల్వేకి ఉంటాయని, పర్టికులర్ గా సేఫ్టీ పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తూ కెపాసిటీస్ ని పెంచుతూ అమ్యూనిటీస్ ని, రోలింగ్ స్టాక్ ని, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం ఈసారి చేస్తుందనేలా, రైల్వేస్ పరంగా కూడా మంచి బూస్ట్ ఈసారి బడ్జెట్ లో ఉంటుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటాని బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. రైల్టెల్ వాళ్ళకి 46,79,00,000 విలువ చేసే ఆర్డర్ నార్త్ వెస్ట్ రైల్వే డివిజన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది సిగ్నలింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని, జూలై 2026 లోపు ఈ ఆర్డర్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా రైల్టెల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 12% పైగా పడి ఫైనల్ గా ఒక 10% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఇవాళ 3 month షేర్ హోల్డింగ్ లాక్ ఇన్ కంప్లీట్ అవుతూ ఉండడం. ఎవరైనా కొత్త వాళ్ళకి ఇది అర్థమయ్యేలా చెప్తాను. ఐపీఓగా వచ్చి 3 నెలలు అయింది కాబట్టి సెబీ వాళ్ళ రూల్స్ ప్రకారం 1 month లాక్ ఇన్, 3 month లాక్ ఇన్, 6 months లాక్ ఇన్, 1 year లాక్ ఇన్ అని డిఫరెంట్ లాక్ ఇన్స్ ఉంటాయన్నమాట. ఇది ఎందుకంటే ఐపీఓగా రావడానికంటే ముందే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పెద్ద మొత్తంలో లాభాలు ఐపీఓలో వచ్చాయి కదా అని రీటైలర్ మీద షేర్లన్నింటిని వదిలి వెళ్ళిపోకుండా మొదటి 1 నెలలో ఇన్ని అమ్మండి, మొదటి 3 నెలల్లో మీకు లాక్ ఇన్ పెడుతున్నాం, దాని తర్వాతే అమ్మండి, మొదటి 6 నెలల తర్వాతే ఇంత అమ్మండి, సంవత్సరం తర్వాత ఇంత అమ్మండి అని విడతల వారీగా వాళ్ళని అమ్ముకోవడానికి వదులుతారనమాట. గ్రాడ్యువల్ గా గేట్లు ఎత్తడం లాంటిది. ఒకేసారి ఎత్తితే ఆ మొత్తం వచ్చే షేర్ల అమ్మకాలతో స్టాక్ భారీగా పతనమయ్యే అవకాశం, రీటైలర్స్ ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాక్ ఇన్స్ ని 1 month, 3 month ఇలా గ్రేడ్లు వారీగా తీసుకువెళ్తూ ఉంటారు. అలా ఇప్పుడైతే 3 month లాక్ ఇన్ ప్రెసెంట్ కంప్లీట్ అయింది. ప్రాబబులీ ఇవాళ మేబీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పడింది కదా, సో ఎగ్జిట్ అవుదాంలే అని వెయిట్ చేస్తున్న వాళ్ళు
ఇవాళ ప్రాబబ్లీ హెవీ మొత్తంలో ఎగ్జిట్ అవుతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 40 లక్షల షేర్ల దగ్గరగా లాక్ ఇన్ లోంచి ఇవాళ బయటకు వచ్చాయన్నమాట. మరి నెక్స్ట్ లాక్ ఇన్ ఎప్పుడుంది? 6 months లాక్ ఇన్ ఎప్పుడుందంటే April 25, 2025. అప్పుడు ఏకంగా 15.3 కోట్ల షేర్లు అంటే 53% ఆఫ్ కంపెనీ అవుట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్స్ ఎలిజిబుల్ అవుతాయి. ఆల్రెడీ ఈ స్టాక్ తన ఆల్ టైమ్ హైస్ అయిన 3743 దగ్గర నుంచి నియర్లీ 35% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయింది. 2400 దగ్గరగా వచ్చింది. ఇది ఎవరైనా హోల్డ్ చేస్తూ మరి 6 months లాక్ ఇన్ కూడా రాబోతుంది, భయపడే అమ్మేయాలా లేకపోతే అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి, ఇంకా పడిపోయేంత వీకా అంటే ఒకసారి వాల్యుయేషన్స్ పరంగా చూస్తే వాల్యుయేషన్స్ స్టిల్ ఇంత పడ్డా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ దట్ డజంట్ మీన్ ఇది ఏమాత్రం యూజ్ లేని కంపెనీ అని. ఒక్కసారి సేల్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలా మారాయో చూడండి. 2020లో 2000 కోట్లు, తర్వాత 2000 కోట్లే, తర్వాత 2800 కోట్లు, 6700 కోట్లు, 11398 కోట్లు. అండ్ కొటాక్ వాళ్ళ లెక్కల ప్రకారం మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ 2 years లో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1274 దగ్గరగా ఉంది కదా వీళ్ళ ప్రాఫిట్ క్రోర్స్ లో. అది 5000 మార్క్ క్రాస్ చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 2025 దగ్గర కదా ఉన్నాం ఇంచుమించు. అక్కడ నుంచి 2 years దగ్గరగా చూస్తే అడ్జస్టెడ్ ప్యాట్ లో మీకు నియర్లీ 5000 crore దగ్గరగా ప్రాఫిటబిలిటీ పోస్ట్ చేయగలిగే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళ రెవెన్యూస్ లో ప్రాఫిట్స్ లో ఉంటుందనేలా కొటాక్ వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం. బికాస్ ఈ బిజినెస్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అవన్నీ కూడా అలానే జరుగుతూ ఉంటే నెక్స్ట్ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందనే డేటా పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ కెపాసిటీస్ కూడా ఎలా ఎక్స్పాండ్ అవుతాయి, బోత్ ఇన్ మాడ్యూల్స్, సెల్, ఇన్గాట్, వేఫర్స్ రిలేటెడ్ గా కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, దీని కారణంగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో ఎలాంటి అడ్వాంటేజ్ వీళ్ళు పొందుతారనేది కూడా ఇక్కడ ఉన్న ఇమేజ్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా చెప్పదలుచుకునేది ఒకటే, కంపెనీ గ్రోత్ అయితే క్లియర్ గా ఉంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్ ఈవెన్ కంపెనీలో కొనాలనుకుంటున్న వాళ్ళు కూడా భయపడిపోవాల్సినంత వర్స్ట్ కంపెనీ అయితే కాదు. ఏమవుతుందంటే పడుతున్నప్పుడు మనం ఏవైతే కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంటాం అవన్నీ కూడా ఒక్కసారి షేక్ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇన్వెస్టర్స్ చూడాల్సింది ప్రైస్ ని కాదు, అంటే ఇక్కడ ట్రేడ్ అయ్యే ప్రైస్ ని కాదు, చూడాల్సింది వాల్యుయేషన్స్. అది మనకి కంఫర్ట్ ఇస్తుంది ఎంత రిస్క్ తీసుకుంటున్నామని. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా బిజినెస్ గ్రోత్, ఈవెన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్న గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటే దెన్ ఖచ్చితంగా బిజినెస్ ని మనం స్టడీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు బ్రదర్స్ రిలేటెడ్ గా ఉంటున్న డిస్ప్యూట్ 5000 కోట్లు నా తమ్ముడు వాడుతున్న కంపెనీ రిలేటెడ్ గా లోదా అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి నాకు రావాలనేలా అభిషేక్ లోదా గారు హైకోర్టుని ఆశ్రయించారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ అభిషేక్ లోదా గారిదే ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్. వెరాజ్ అభినందన్ లోదా తన యంగర్ బ్రదర్ హౌస్ ఆఫ్ అభినందన్ అనే ఒక కంపెనీని రన్ చేస్తున్నారు. బట్ దాంట్లో కూడా లోదా అనే పేరు ఉంటూ ఉండడం, దీని రిలేటెడ్ గా ట్రేడ్ మార్క్ సూట్ ని తన ఫైల్ చేస్తూ 5000 కోట్లు తనకి రావాలనేలా లోదా వర్సెస్ లోదా కేసులా ప్రెసెంట్ మ్యాక్రోటెక్ డెవలపర్ సైడ్ నుంచి అయితే ఇష్యూ కనిపిస్తుంది. లెట్స్ సీ ఫైనల్ డెసిషన్ ఎవరి సైడ్ వస్తుందని. అది అభిషేక్ లోదా సైడే గాని వచ్చిందంటే అది మ్యాక్రోటెక్ డెవలపర్స్ కి మంచిది. లేదు హౌస్ ఆఫ్ అభినందన్ లోదా తన సైడ్ కానీ అది వచ్చిందంటే లోదా అనే నేమ్ తను కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాబబుల్లీ అది కొంత ఎక్స్క్లూజివ్ మార్క్ రిలేటెడ్ గా తన బ్రదర్ కి వెళ్తున్నట్టు చూద్దాం. ఈ January 27, 2:30 PM ఈ కేసు ఒక హీరింగ్ ఉంది కాబట్టి ఫైనల్ డెసిషన్ ప్రాబబుల్లీ అప్పుడు మనకి అప్డేట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. బట్ దానికి ముందు డొనాల్డ్ ట్రంప్ గారు WHO నుంచి ఎగ్జిట్ అవుతున్నారనేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని పాస్ చేశారు కదా. ఇన్ఫాక్ట్ గతంలో కూడా తను ఇలాంటి వైఖరిని పర్టికులర్ WHO ఫండింగ్ రిలేటెడ్ గా యూఎస్ నుంచి వెళ్తున్న డబ్బులు రిలేటెడ్ గా సహాయ సహకారాలు రిలేటెడ్ గా తను నెగిటివ్ గానే ఉన్నారు. కానీ బైడెన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత WHO కి పూర్తి మద్దతు అయితే లభించింది. బట్ మళ్ళీ అగైన్ ట్రంప్ గారు వస్తూ ఉండడం WHO నుంచి పక్కకు వెళ్తున్నాం అనేలా స్టేట్మెంట్స్ క్లియర్ గా చేశారు కదా. దీని రిలేటెడ్ గా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, ఒకసారి డేటాను చూడండి. దీని రిలేటెడ్ గా ఇంకొంత డీటెయిల్డ్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూజువల్ గా WHO ఒక టోటల్ బడ్జెట్ లో చూస్తున్న డేటా ప్రకారం 15 to 20% అనేది యుఎస్ కాంట్రిబ్యూట్ చేస్తుంటది. ఏ వాటికి ఎక్కువగా WHO ఫండింగ్ వెళ్తూ ఉంటది అంటే పోలియో ఎరాడికేషన్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ వీటికి వెళ్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ఎక్కడెక్కడైతే ఈ ఎయిడ్స్ ఉంటుంది కదా దీని రిలేటెడ్ గా ఫండింగ్, HIV ఎయిడ్స్ రిలేటెడ్ గా ఫండింగ్ కూడా WHO నుంచి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ గారు వెనక్కి వచ్చేయమండం, ఈ USA ని బయటకు వచ్చేయమండం, దీంతో WHO ఫండింగ్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. మేబీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి లైక్ మెలిండా ఫౌండేషన్ కానీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఆర్ ఇంకెవరైనా ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ప్రైవేట్ డోనర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇతర కంట్రీస్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ మేబీ ముందడుగేసి మేము ఇంకా పెంచుతాం, మీకు డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్తే ఓకే. కానీ అలా కానీ కాకపోతుంటే వివిధ దేశాలు వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ లోనే తన
ఉన్ముఖులై WHO ఫండింగ్ మీద కానీ ఎక్కువ ఫోకస్ చేయకపోతుంటే దెన్ HIV ఎయిడ్స్ రిలేటెడ్ గా వెళ్తున్న డ్రగ్స్ పరంగా ARV డ్రగ్స్, యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ పరంగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే USA సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ అనమాట. PEPFAR ప్రోగ్రామ్ లో భాగంగా ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ లో భాగంగా US ఒక మేజర్ కాంట్రిబ్యూటర్. ఇప్పుడు ఈ WHO నుంచి వాళ్ళు బయటకు వెళ్తే HIV ఎయిడ్స్ రిలేటెడ్ గా యూజ్ చేసే ARV డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ వేరియస్ కంపెనీస్ నుంచి తగ్గే అవకాశం ఉండొచ్చు కదా. అలా అయితే లారస్ ల్యాబ్స్ కి సంబంధించిన ARV బిజినెస్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో మేనేజ్మెంట్ ARV బిజినెస్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, లైక్ మనకేం WHO రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ డిపెండెన్సీ ఏం లేదు, ఆర్ WHO తన ఫండ్స్ ని మీట్ చేసుకోగలుగుతుంది, మనమేమంత ఇష్యూస్ ని ఫేస్ చేయమనే కాన్ఫిడెన్స్ ఇస్తే ఇది నథింగ్ అవుతుంది. బట్ కమింగ్ టైమ్స్ లో ఇది ఒక ఇష్యూ లాగా కానీ మేనేజ్మెంట్ ప్రొజెక్ట్ చేస్తే మాత్రం దాని అది షార్ట్ టర్మ్ టిల్ WHO వాళ్ళు ప్రాపర్ ఫండింగ్ ఈ ఎయిడ్స్ రిలేటెడ్ గా తెచ్చుకునేంత వరకు వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ మీద టెంపరీ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ని చూపించే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ మైండ్ లో పెట్టుకొని ఉండాలి. అది ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది, లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఎంత బిజినెస్ ఈ WHO రిలేటెడ్ గా ఉంటుంది వీళ్ళ ARV బిజినెస్ లో అన్నది ఇంకాస్త డీటెయిల్డ్ గా మనం స్టడీ చేస్తే దాని రిలేటెడ్ గా ఇంకాస్త నెంబర్స్ ని మనం అసెస్ చేయొచ్చు. బట్ నేను చూస్తున్నంత దాని ప్రకారం WHO రిలేటెడ్ గా లారస్ ల్యాబ్స్ ఒక కాంట్రిబ్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు. బికాస్ ఎక్కడ పబ్లిక్ రికార్డ్స్ లో WHO రిలేటెడ్ గా స్పెసిఫిక్ ప్రొక్యూర్మెంట్ కి లారస్ ల్యాబ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో నాకైతే కనిపించలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా కొంత స్టడీ చేసి ఆ డేటాను కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈవెన్ తెలుసుకున్నా సరే ఆ ప్రోగ్రామ్స్ ఏం ఆగిపోవు కదా, మిగిలిన నేషన్స్ కూడా ముందుకు వస్తాయా రావా అన్న ఒక క్లారిటీ కూడా మనకు ఉండాలి. కాబట్టి ప్రాబబుల్లీ ఇది మేనేజ్మెంట్ మాత్రమే క్లియర్ గా ఆన్సర్ చేయగలదు. సో పాసిబుల్లీ ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ ని మాత్రం నేను డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తాను. పర్టికులర్ గా ఈ క్వశ్చన్ అయితే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. హైలైట్ అయితే మేనేజ్మెంట్ ఏం చెప్పింది అనేది కూడా నేను మీకు క్లియర్ గా మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక 1 minute క్లిప్ ని ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ లో ఉంటుంది, బట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతుంటే జస్ట్ ఆ 1 minute తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. Well, Mr. President, last month I came to celebrate your winning and promised that we would invest $100 billion. And you told me, oh, Masa, go for 200. Yeah. Now I came back with 500. Because this is the, as you said yesterday, this is the beginning of golden age. Of America. This is one great example, I think, right? We wouldn't have decided to do this. I think so. This is the beginning of golden age. We wouldn't have decided unless you won. And yesterday we agreed, we signed to make this happen. Great. Because of this day. Very nice. So we would make this happen. We would immediately start deploying $100 billion. With the goal of making $500 billion within next 4 years, within your term, right? Because of your success. తను ఎవరంటే సాఫ్ట్ బ్యాంక్ ఒక CEO అన్నమాట, మసాయోషి సన్ తన పేరది. తను ఏమంటున్నారంటే US లో నేను $100 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మీరు గెలిచినప్పుడు ప్రామిస్ చేశాను. మీరు నాతో ఆ రోజు 100 కాదు $200 billion ఇన్వెస్ట్ చేయి, బికాస్ ఇది ఒక గోల్డెన్ ఏజ్ బిగిన్ అవబోతుంది. $200 billion ఇన్వెస్ట్ చేయనేలా మీరు నాకు సజెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు నేను 100 కాదు 200 కాదు $500 billion, $1 billion అంటేనే ఇప్పుడుంటున్న రూపీ ప్రకారం 8,600 కోట్లు. అలాంటి దాన్ని మనం 500తో మల్టిప్లై చేస్తే $500 billion కదా, చేస్తే 4,30,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ కి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. సాఫ్ట్ బ్యాంక్ ఒక స్టాక్ ధర చూడండి 11% దగ్గరగా పెరిగింది. జస్ట్ తను గెలిచిన 1-2 రోజుల్లోనే చాలా కీలక డెసిషన్స్ తీసుకోవడం, అక్కడ లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొస్తూ ఉండడం. ఇది అమెరికాకి సంబంధించింది కదా, మనకి ఇండియాకి ఏంటి లాభం అంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఒక గ్రేట్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోండి, అక్కడున్న కంపెనీసే కాదు లాభపడేది. ఇప్పుడు ఏ కంట్రీకి సంబంధించిన ఎకానమీ అయినా సరే గ్లోబల్ గా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి సమ్వేర్ ఆర్ అదర్ మన ఇండియన్ కంపెనీస్ కూడా దీని రిలేటెడ్ గా బెనిఫిట్ చెందే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ US వాళ్ళు అక్కడ ఉంటున్న ఎకానమీని స్ట్రాంగ్ రేట్ తో రన్ చేయాలనే ప్రయత్నం చేస్తే అనేది ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ కూడా గుడ్ ఆర్డర్స్ రూపంలో వెళ్లి మంచిగా గ్రోత్ ఉండే అవకాశం కూడా, పర్టికులర్ గా మనం ఇక్కడ నుంచి ఏవేవి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం అలాంటి కంపెనీస్ రిలేటెడ్ గా US రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న కంపెనీస్ పరంగా మనం ఫోకస్ చేసినా దీని ఇండైరెక్ట్ గా కూడా US గ్రోత్
గ్రోత్ ని ఇండైరెక్ట్ గా కూడా మనం ప్లే చేయొచ్చు. ఈ ఇండైరెక్ట్ గా ప్లే చేయడం ఎందుకు, నేను డైరెక్ట్ గానే ప్లే చేస్తాను. అక్కడ ఉంటున్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఈ వీడియోలో యుఎస్ఏ కాదు, జపాన్ అండ్ ఇతర కంట్రీస్ లో ఉంటున్న స్టాక్ మార్కెట్స్ లో కూడా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నది కూడా నేను ఆ రోజు ఉంటున్న ఈ ETF వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను. వీలైతే మీరు చూడకపోతే ఈ వీడియోని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అండ్ NSE 500 స్టాక్స్ అంటే మొత్తం ఇండియా వైడ్ గా ఉంటున్న టాప్ 500 స్టాక్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ మార్కెట్ క్యాపిటల్. థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా మనకి ఇండియాలో, అలాంటిది టాప్ 500 బై మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీస్ లో మోర్ దాన్ 50% దగ్గరగా పడిన కంపెనీస్ ఏంటి, వాటి 52 వీక్ హైస్ నుంచి అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ మీద లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఆదాని వాళ్ళ కంపెనీ ఆదాని గ్రీన్ తో పాటు నెట్వర్క్ 18, SW సోలార్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, గర్ల్ఫ్రై ఫిలిప్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, నెట్వర్క్ 18, MRPL ఇలాంటి ఒకప్పుడు ఫేమస్ గా మార్కెట్ లో ట్రాక్ అయిన స్టాక్స్ లిస్ట్ మనకి 50% దగ్గరగా ఫాల్ అయినట్లు డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సైన్డ్ DLM గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 14% దగ్గరగా స్టాక్ పతనం అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూస్ బానే పెరిగాయి, ప్రాబ్లం ఏం లేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ లో బానే ఉన్నాయి. బట్ మార్జిన్స్ ని గమనించండి, క్లియర్ ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో ఉంటున్న మార్జిన్స్ 26 ఆర్ 27 దగ్గరగా, 22 దగ్గరగా ఉంటున్నవి ఈసారి 20 దగ్గరగా వచ్చాయి. ఇంత స్టీప్ ఫాల్ మార్జిన్స్ లో కనిపించడానికి ప్రధానమైన కారణం ఈసారి వీళ్ళ అదర్ ఇన్కమ్ తగ్గింది. ఆ అదర్ ఇన్కమ్ తో పాటు వీళ్ళ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఇన్కమ్ ని పక్కన పెట్టేద్దాం, దానికి మార్జిన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కంటే కూడా వీళ్ళ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయ్ కాస్ట్ పెరుగుతూ అదర్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉండడం వీళ్ళ మార్జిన్స్ ని డౌన్ చేస్తూ ఈవెన్ రెవెన్యూ పెరిగినా సరే బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ ఫాల్ ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా 40% దగ్గరగా ఇంపాక్ట్ అవుతూ ఉండడమే మార్కెట్ కు ఒక షాక్ లా తగులుతూ, దీంతో పాటు ఆర్డర్స్ కూడా ఆల్మోస్ట్ 2143 crore దగ్గరగానే ఆర్డర్ బుక్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఆర్డర్స్ వస్తూ ఉండడం కూడా ఫర్దర్ పైప్ లైన్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ నివ్వదు. కాబట్టి ఆఫ్టర్ ఈ నెంబర్స్ స్టాక్ లో ఇంతటి ఫాల్ ని మనం చూసాం. నెక్స్ట్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లోను వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగింది. ప్రాఫిటబిలిటీ కూడా రీసెంట్ టైం తో కంపేర్ చేస్తే బెటర్ గానే ఎర్న్ చేశారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని సీక్వెన్షియల్ గా మీరు చూసారంటే లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి తగ్గించుకుంటూ బోత్ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అన్నమాట. వర్స్ట్ ఈస్ బిహైండ్ అస్ అన్నారు. ఏవైతే మేము ఇప్పటి వరకు కష్టాలు పడ్డామో అదంతా ఎండ్ అయింది. అండ్ ఈ Q4 తర్వాత వాళ్ళు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం కూడా వెళ్తున్నారనేలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 17% పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ పాలీక్యాబ్ గురించి మాట్లాడుకోవాలి. పాలీక్యాబ్ గురించి మాట్లాడుకోవాలంటే రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ అది చూపించకుండా స్క్రీన్ మీద ఏంటి ఇదేదో చూపించారు గోల్డెన్ ఎరా అని మీరు అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుందని పాలీక్యాబ్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన ఎంటైర్ థింగ్ లో నాకు ఇది మీకు ఎందుకో చూపించాలనిపించింది. వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. ఎక్కడెక్కడ ఎలాంటి ఆపర్చునిటీ కమింగ్ టైమ్స్ లో ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. బట్ కమింగ్ టు నెంబర్స్, రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్స్ FMEG సెగ్మెంట్ కూడా బెటర్ గానే గ్రో అయింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో ఉందనే ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పాలీక్యాబ్ నెంబర్స్ నాకైతే డిసప్పాయింటింగ్ గా కనిపించట్లేదు. మరి 6% పడింది కదా అంటే స్టాక్ పడింది కదా అని నెంబర్స్ ని బ్యాట్ చేయలేం కదా. బట్ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ అండ్ వికసిత్ భారత్ లో భాగంగా గోల్డెన్ ఎరా ఈ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ లో ఉండబోతుందనేలా పాలీక్యాబ్స్ వాళ్ళు వాళ్ళ Q3 FY25 ఎర్నింగ్ ప్రెజెంటేషన్ లో డెలివర్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో సైఫ్ అలీ ఖాన్ గారికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ని మీరు చూసే ఉంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, తన మీద జరిగిన దాడిని. బట్ ఇంట్రెస్టింగ్ గా ఇవాళ తన ఫ్యామిలీకి సంబంధించిన, పటోది ఫ్యామిలీకి సంబంధించిన 15,000 కోట్ల ఆస్తిని కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ కిందకి ఇది వస్తుందని, కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వం తీసుకుంటుందనేలా, గవర్నమెంట్ సీజ్ చేస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ఎవరైనా పాకిస్తాన్ కి 1947 పార్టిషన్ టైంలో పాకిస్తాన్ కి మైగ్రేట్ అయ్యుంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అండర్ లో వాళ్ళకి సంబంధించి ఇండియాలో ఉంటున్న ఆస్తులు సెంట్రల్ గవర్నమెంట్ కి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం వాదన్ని ప్రెజెంట్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదిస్తూ సైఫ్ అలీ ఖాన్ గారికి సంబంధించిన పటోది డైనాస్టిక్ సంబంధించిన 15,000 కోట్ల ఆస్తిని కేంద్రానికి టేక్ ఓవర్ రైట్స్ ని ఇస్తూ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రాబబ్లీ సైఫ్ అలీ ఖాన్ అండ్ తన ఫ్యామిలీకి సంబంధించి చాలా వరకు ఇలా ఉంటున్న ఎనిమీ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా కూడా ఒక బిగ్ డిస్కషన్ గా ఇండియా వైడ్ గా ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి డేటా సర్క్యులేట్ అవుతుంది. సో గతంలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది పాకిస్తాన్ కి ఈ పార్టిషన్
టైం 1947 పార్టీషన్ టైంలో వెళ్తూ ఉండడం కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఈ 15,000 కోట్ల ఆస్తులన్నీ కూడా ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అండర్ లోకి వచ్చి కేంద్రం పరం అవుతాయనేలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాదాలను మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళు కూడా ఆమోదిస్తూ ఉండడం దీని గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేస్తారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంటే నేను లాస్ట్ క్వార్టర్ టైంలోనే Q2 నెంబర్స్ బాగో బట్ Q3 నెంబర్స్ బాగుంటాయి బికాస్ దేర్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేలా స్టేట్మెంట్స్ మనం ప్రీవియస్ గా కొన్ని నెలల క్రితం ఉంటున్న న్యూస్ వీడియోస్ లో కూడా చేయడం జరిగింది. ఇవాళ స్టాక్స్ ఏం భారీగా పెరిగిపోలేదు, మనం అనుకున్నాం జరిగిపోయిందని చెప్పాలని కాదు, బట్ ఈ కమింగ్ క్వార్టర్స్ నుంచి కూడా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ధరల కంటే కూడా వాళ్ళ నెంబర్స్ తో ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తుంది. బికాస్ రెవెన్యూస్ ని అబ్జర్వ్ చేయండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉండదు. బట్ ప్రాఫిటబిలిటీస్ ని అబ్జర్వ్ చేయండి, బికాస్ ఆఫ్ మార్జిన్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ వెల్ నెంబర్స్ లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ బీపీసీఎల్, కమింగ్ టైమ్స్ లో వచ్చే మీ ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కూడా నెంబర్స్ లో కూడా మంచి నెంబర్స్ ఉండే అవకాశమే బికాస్ ఆఫ్ దేర్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అసలు స్టడీ చేయకపోతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా వీటిని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇందులో మనకి 3 కంపెనీస్ ఉంటాయి, ఒకటి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసి. నెక్స్ట్ హెరిటేజ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ గ్రోత్ బెటర్ గా ఈసారి నెంబర్స్ లో కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూడకండి, ఎందుకంటే ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తోనే చూడాల్సిన సెగ్మెంట్. సీజనాలిటీ ఇంపాక్ట్ డైరీ ఇండస్ట్రీ మీద ఉంటుంది బికాస్ వీళ్ళ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా కొన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కానీ పర్టికులర్ టైం లోనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టిప్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మ్యూటెడ్ గా వీక్ నెంబర్స్ ఉంటాయి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ రీసెంట్ టైమ్స్ లో ఎంత కరెక్ట్ అయింది స్టాక్ అన్న మొత్తం డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూడాలి కాబట్టి అలానే కంపేర్ చేద్దాం. సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటుంది బ్యాంక్స్ లో. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బెటర్ గానే వచ్చింది, ఇది నెట్ ప్రాఫిట్ ని కూడా ఇంప్రూవ్ చేసినట్లే ఇయర్ ఆన్ ఇయర్ లో కనిపిస్తుంది. వెరాస్ డిపాజిట్స్, కాసా, అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా గ్రో అయ్యాయి. బట్ కమింగ్ టు వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఈసారి సిగ్నిఫికెంట్ గానే పెరగడం జరిగింది. యాక్చువల్లీ Q3 క్వార్టర్ అనేది అందుకే సీజనాలిటీ ఉంటుంది అనేది, Q3 క్వార్టర్ అనేది అగ్రి రిలేటెడ్ గా పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నిటికి కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరంగా ఇంపాక్ట్ చూపించే క్వార్టరే. బట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంటే కూడా ఈసారి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కొంత ఎక్కువగానే పెరిగినట్లు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ విత్ స్ట్రాంగ్ టాప్ లైన్ గ్రోత్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిలేటెడ్ ఉన్న టాప్ లైన్ గ్రోత్ తో ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా, ఈపీఎస్ రిలేటెడ్ గా స్టెబిలిటీ వీల్ మెయింటైన్ చేస్తుండడం. ఈవెన్ ఇందాక మాట్లాడుకున్న ఫ్యూ నెగిటివ్స్ ని కూడా మార్కెట్ అవాయిడ్ చేస్తూ ఇవాళ స్టాక్ ని కొంత అయితే అప్ సైడ్ కి తీసుకువెళ్ళింది. బట్ ఇదేం సాలిడ్ గా ఎక్స్ట్రాడినరీగా కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఉంటున్న స్ట్రాంగ్ నెంబర్స్ ఏం కాదు, మిక్స్డ్ నెంబర్స్. అసెట్ క్వాలిటీ పరంగా వీక్ గా ఉంది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఆల్మోస్ట్ లాస్ట్ టైం 70 ఉండేది అనుకుంటే ఇప్పుడు 67.8 ఆర్ 68 దగ్గరగా ఉంది. ప్రొవిజన్స్ పెరిగాయి, అసెట్ క్వాలిటీ కొంత ఇంపాక్ట్ అయింది. ప్రాబబ్లీ ఇదంతా అగ్రి రిలేటెడ్ గా ఉన్న ఇంపాక్ట్ అనుకుందాం, సీజనాలిటీ ఇంపాక్ట్ అనుకుందాం అన్నా సరే అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా డిటోరియేట్ అవుతుంది. కాబట్టి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. ఇంటర్నల్స్ లో ఉంటున్న కొంత వీక్నెస్ ఓవరాల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ని మిక్స్డ్ సైడ్ లోనే ఉంచుతాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,060 అండ్ ఆ బిలో 22,950. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 23,270 అబౌవ్ 23,380. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 48,470 ఆ బిలో 48,190. ఇక్కడ నుంచి అబౌవ్ 48,840 అబౌవ్ 49,50. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.